హాయ్ అండి, వెల్కమ్ టు ఆర్ఎంకే ఎడ్యుకేషన్. ఈరోజు ఈ వీడియోలో మనము ఏపీ టెట్ జూలై 2024కి సంబంధించి 9th అక్టోబర్ 2024 మార్నింగ్ షిఫ్ట్లో జరిగిన ఈవీఎస్ క్వశ్చన్స్ అనేవి చూద్దాము. దానిలో ఫస్ట్ క్వశ్చన్, పతన కిరణానికి దర్పణానికి మధ్య కోణం తీటా అయిన పరావర్తన కోణం విలువ ఎంత అని అడుగుతున్నారు. ఆప్షన్స్ చూద్దాము. ఆప్షన్ ఏ తీటా, ఆప్షన్ బి 90 మైనస్ తీటా, ఆప్షన్ సి 90 ప్లస్ తీటా, ఆప్షన్ డి 2 తీటా. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి 90 మైనస్ తీటా. ఇక క్వశ్చన్ నెంబర్ 2, సెల్సియస్ స్కేల్ నందు ఉష్ణోగ్రత విలువ దాని పరమ ఉష్ణోగ్రత విలువలో సగానికి సమానమైన ఆ విలువ అని అడుగుతున్నారు. ఆప్షన్ ఏ 0 డిగ్రీ సెంటీగ్రేడ్, ఆప్షన్ బి 546 డిగ్రీ సెంటీగ్రేడ్, ఆప్షన్ సి 273 డిగ్రీ సెంటీగ్రేడ్, ఆప్షన్ డి -546 డిగ్రీ సెంటీగ్రేడ్. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి 273 డిగ్రీ సెంటీగ్రేడ్. ఇక క్వశ్చన్ నెంబర్ 3, భౌతిక మార్పు అనేది స్థితిలో మార్పుగా వస్తుంది. రసాయనిక మార్పు అనేది దేనిలో మార్పు అని అడుగుతున్నారు. ఆప్షన్ ఏ ద్రవ్యరాశిలో మార్పు, ఆప్షన్ బి శక్తిలో మార్పు, ఆప్షన్ సి ద్రవ్యరాశి మరియు శక్తిలో మార్పు, ఆప్షన్ డి సంఘటనంలో మార్పు. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి సంఘటనంలో మార్పు. ఇక క్వశ్చన్ నెంబర్ 4, ప్రకటనలు చదివి సరైన ఐచ్ఛికాన్ని ఎంచుకోండి అని అడుగుతున్నారు. ప్రకటనలు ఏంటనేవి చూద్దాము. పి, చాలా భూకంపాలు భూపలకల కదలిక వల్ల సంభవిస్తాయి. క్యూ, భూగర్భ అణు విస్ఫోటనాలు భూకంపానికి కారణమవుతాయి. ఆప్షన్స్ చూద్దాము. ఆప్షన్ ఏ పి మరియు క్యూ రెండు సరైనవి, ఆప్షన్ బి పి మరియు క్యూ రెండు సరికావు, ఆప్షన్ సి పి సరైనది మరియు క్యూ సరికాదు, ఆప్షన్ డి పి సరికాదు మరియు క్యూ సరైనది. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ పి మరియు క్యూ రెండు సరైనవి. ఇక క్వశ్చన్ నంబర్ 5, ఉర్సా మేజర్ అనే నక్షత్ర రాశిలో దానిని పెద్ద గరిటెలా కనిపించేలా చేసే ప్రముఖ నక్షత్రముల సంఖ్య ఎంత అని అడుగుతున్నారు. ఆప్షన్ ఏ 7, ఆప్షన్ బి 5, ఆప్షన్ సి 4, ఆప్షన్ డి 3. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ 7. ఇక క్వశ్చన్ నంబర్ 6, బాహ్య చెవి మరియు ముక్కు చివరలో ఉండే సంయోజక కణజాలం అని అడుగుతున్నారు. ఆప్షన్ ఏ ఎముక, ఆప్షన్ బి కండరం, ఆప్షన్ సి ఏరియోలర్ కణజాలం, ఆప్షన్ డి మృదులాస్థి. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి మృదులాస్థి. ఇక క్వశ్చన్ నంబర్ 7, సరైన సాంప్రదాయ నీటిపారుదల పద్ధతుల జతను గుర్తించమని అడుగుతున్నారు. ఏబిసిడీలు ఇచ్చారు, చూద్దాం. ఏ గిలక బావి, బి తుంపర పద్ధతి, సి కపిలీ వ్యవస్థ, డి బిందు సేద్యం. దీనికి మెయిన్ ఆప్షన్స్ ఆప్షన్ ఏ మరియు బి, ఆప్షన్ బి బి మరియు సి, ఆప్షన్ సి సి మరియు డి, ఆప్షన్ డి ఏ మరియు సి. దీనికి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి ఏ మరియు సి, అంటే గిలక బావి, కపిలీ వ్యవస్థ. ఇక క్వశ్చన్ నంబర్ 8, ఎంజైమ్లు లేని జీర్ణరసం అని అడుగుతున్నారు. ఆప్షన్ ఏ లాలాజలం, ఆప్షన్ బి జఠర రసం, ఆప్షన్ సి క్లోమరసం, ఆప్షన్ డి పైత్యరసం. దీనికి కరెక్ట్ ఆన్సర్ వచ్చి ఆప్షన్ డి పైత్యరసం. ఇక క్వశ్చన్ నంబర్ 9, మానవునిలో ఫలదీకరణం ఈ భాగంలో జరుగుతుంది అని అడుగుతున్నారు. ఆప్షన్ ఏ స్త్రీ బీజకోశం, ఆప్షన్ బి గర్భాశయం, ఆప్షన్ సి ఫాలోపియన్ నాళం, ఆప్షన్ డి యోని. దీనికి కరెక్ట్ ఆన్సర్ వచ్చి ఆప్షన్ సి ఫాలోపియన్ నాళం. ఇక క్వశ్చన్ నంబర్ 10, చమురు శుద్ధి కర్మాగారాల నుండి విడుదలయ్యే విషపూరిత వాయువులేవి అని అడుగుతున్నారు. ఏ సల్ఫర్ డయాక్సైడ్, బి క్లోరోఫ్లోరో కార్బన్లు, సి నైట్రోజన్ డయాక్సైడ్, డి కార్బన్ డయాక్సైడ్. దీనికి మెయిన్ ఆప్షన్స్ ఆప్షన్ ఏ మరియు బి, ఆప్షన్ బి బి మరియు సి, ఆప్షన్ సి సి మరియు డి, ఆప్షన్ డి ఏ మరియు సి. దీనికి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి ఏ మరియు సి, అంటే సల్ఫర్ డయాక్సైడ్ అలాగే నైట్రోజన్ డయాక్సైడ్. ఇక క్వశ్చన్ నంబర్ 11, వ్యవసాయ అధికారి ఈ విధంగా రైతులకు సహాయపడతారు.
ఆప్షన్ ఏ రుణం మంజూరు చేయడం ద్వారా, ఆప్షన్ బి పాస్ పుస్తకాలు ఇవ్వడం ద్వారా, ఆప్షన్ సి విత్తనాలు పనిముట్లు అందించడం ద్వారా, ఆప్షన్ డి విద్యుత్ సరఫరా చేయడం ద్వారా. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి విత్తనాలు పనిముట్లు అందించడం ద్వారా. ఇక క్వశ్చన్ నెంబర్ 12. వలసలకు సహజ కారణాల సమూహాన్ని గుర్తించమని అడుగుతున్నారు. ఆప్షన్ ఏ వరద, తుఫాను, భూకంపం. ఆప్షన్ బి వరద, బదిలీ, పేదరికం. ఆప్షన్ సి బదిలీ, తుఫాను, భూకంపం. ఆప్షన్ డి పేదరికం, బదిలీ, భూకంపం. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ వరద, తుఫాను, భూకంపం. ఇక క్వశ్చన్ నంబర్ 13. వైరా నది ఈ నదికి ఉపనది. ఆప్షన్ ఏ గోదావరి, ఆప్షన్ బి యమున, ఆప్షన్ సి మహానది, ఆప్షన్ డి కృష్ణా నది. ఇక క్వశ్చన్ నంబర్ 14. 11వ శతాబ్దంలో మోటుపల్లి పోర్టును సందర్శించిన విదేశీ యాత్రికుడు ఎవరు అని అడుగుతున్నారు. ఆప్షన్ ఏ మార్కోపోలో, ఆప్షన్ బి డొమింగో పేస్, ఆప్షన్ సి ఫెర్నాండో న్యూనిస్, ఆప్షన్ డి బార్బోసా. దీనికి కరెక్ట్ ఆన్సర్ వచ్చి ఆప్షన్ ఏ మార్కోపోలో. ఇక క్వశ్చన్ నంబర్ 15. ఆంధ్రప్రదేశ్లోని చెంచులకు సంబంధించి సరైన వాక్యాలను గుర్తించండి. క్రింద కొన్ని అంశాలు ఇచ్చారు, అవి చూద్దాము. ఏ చెంచులు ఒక గిరిజన సమూహం. బి వారు ప్రాచీన కాలం నుండి నల్లమల అటవీ ప్రాంత నివాసులు. సి పక్కన రాసానండి. సి వచ్చేసి వారు సాంప్రదాయకంగా వేటగాళ్ళు. ఇక డీకి వచ్చేసరికి వారు ఆంధ్రప్రదేశ్లో విజయనగరం, విశాఖపట్నం, తూర్పుగోదావరి జిల్లాల్లో విస్తరించారు. దీనికి మెయిన్ ఆప్షన్స్ వచ్చేసి ఆప్షన్ ఏ కామా సి కామా డి, ఆప్షన్ బి కామా సి కామా డి, ఆప్షన్ సి ఏ కామా బి కామా సి, ఆప్షన్ డి ఏ కామా బి కామా సి కామా డి. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి ఏ కామా బి కామా సి. అంటే చెంచులు ఒక గిరిజన సమూహం. బి వారు ప్రాచీన కాలం నుండి నల్లమల అటవీ ప్రాంత నివాసులు. ఇక సికి వచ్చేసరికి వారు సాంప్రదాయకంగా వేటగాళ్ళు. ఈ మూడు అనేవి కరెక్ట్ ఆన్సర్స్ అవుతాయి. ఇక క్వశ్చన్ నెంబర్ 16. రైతు బజార్లు మన రాష్ట్రంలో ప్రారంభించిన సంవత్సరం అని అడుగుతున్నారు. ఆప్షన్ ఏ 1996, ఆప్షన్ బి 1997, ఆప్షన్ సి 1998, ఆప్షన్ డి 1999. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి 1999. ఇక క్వశ్చన్ నెంబర్ 17. స్వాతంత్రపు హక్కు ఉల్లంఘనకు ఉదాహరణ గుర్తించమని అడుగుతున్నారు. ఆప్షన్ ఏ 13 సంవత్సరాల బాలుడు ఒక కర్మాగారంలో పనిచేయటం. ఆప్షన్ బి ఒక రాష్ట్ర రాజకీయ నాయకుడు ఇతర రాష్ట్రాల కార్మికులను తన రాష్ట్రంలో పనిచేయనివ్వకపోవడం. ఆప్షన్ సి కేరళ ప్రభుత్వం కేరళలో తెలుగు మాధ్యమం పాఠశాలను తెరవడానికి అనుమతినివ్వకపోవడం. ఆప్షన్ డి మహిళ అనే కారణంతో రక్షణ బలగాలతో పదోన్నతి నిరాకరించడం. దీనికి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి ఒక రాష్ట్ర రాజకీయ నాయకుడు ఇతర రాష్ట్రాల కార్మికులను తన రాష్ట్రంలో పనిచేయనివ్వకపోవడం అనేది స్వాతంత్రపు హక్కు ఉల్లంఘనకు ఉదాహరణ అవుతుంది. ఇక క్వశ్చన్ నంబర్ 18. త్రిసముద్రాధీశ్వర అనే బిరుదు గల రాజు ఎవరు అని అడుగుతున్నారు. ఆప్షన్ ఏ గౌతమిపుత్ర శాతకర్ణి, ఆప్షన్ బి శ్రీకృష్ణదేవరాయలు, ఆప్షన్ సి సముద్రగుప్తుడు, ఆప్షన్ డి అశోక చక్రవర్తి. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ గౌతమిపుత్ర శాతకర్ణి. ఇక క్వశ్చన్ నంబర్ 19. బులంద్ దర్వాజాను నిర్మించినది ఎవరు అని అడుగుతున్నారు. ఆప్షన్ ఏ ఇల్టుడ్మిష్, ఆప్షన్ బి బాబర్, ఆప్షన్ సి అక్బర్, ఆప్షన్ డి షాజహాన్. దీనికి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి అక్బర్. ఇక క్వశ్చన్ నంబర్ 20. జననాల రేటును లెక్కించడానికి ప్రామాణికంగా తీసుకునే జనాభా సంఖ్య అని అడుగుతున్నారు. ఆప్షన్ ఏ 10, ఆప్షన్ బి 100, ఆప్షన్ సి 1000, ఆప్షన్ డి 10,000. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి 1000. ఇక క్వశ్చన్ నంబర్ 21. జ్యోతిరావు పూలే రాసిన గ్రంథం గులాంగిరి.
పదానికి గులాంగిరి పదానికి అర్థం అని అడుగుతున్నారు. ఆప్షన్ ఏ ఆధిపత్యం, ఆప్షన్ బి అంటరానితనం, ఆప్షన్ సి వివక్షత, ఆప్షన్ డి బానిసత్వం. దీనికి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి బానిసత్వం. ఇక క్వశ్చన్ నంబర్ 22. సరికాని జతను గుర్తించమని అడుగుతున్నారు. ఆప్షన్ ఏ నంది తిమ్మన పారిజాతాపహరణం, ఆప్షన్ బి రామరాజభూషణుడు వసుచరిత్ర, ఆప్షన్ సి దూర్జటి హరికథాసారం, ఆప్షన్ డి తెనాలి రామకృష్ణుడు పాండురంగ మహత్యం. దీనికి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి దూర్జటి హరికథాసారం. ఇది సరికాని జత అవుతుంది. ఇక క్వశ్చన్ నంబర్ 23. 1757లో బొబ్బిలి యుద్ధం వీరి మధ్య జరిగింది. ఆప్షన్ ఏ బొబ్బిలి రాజులు గజపతి రాజులు, ఆప్షన్ బి విజయనగర రాజులు రెడ్డి రాజులు, ఆప్షన్ సి విజయనగర రాజులు గజపతి రాజులు, ఆప్షన్ డి బొబ్బిలి రాజులు విజయనగర రాజులు. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి బొబ్బిలి రాజులు విజయనగర రాజులు. ఇక క్వశ్చన్ నంబర్ 24. 1857 నాటికి బ్రిటిష్ వారి పరిపాలనా నియంత్రణలోని లేని ప్రాంతం ఏది అని అడుగుతున్నారు. ఆప్షన్ ఏ లక్నో, ఆప్షన్ బి బెనారస్, ఆప్షన్ సి మద్రాస్, ఆప్షన్ డి బొంబాయి. దీనికి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి మద్రాస్. ఇక క్వశ్చన్ నంబర్ 25. లక్ష్యాలను గురించిన విజ్ఞానం లేకపోతే ఉపాధ్యాయుడు తన దిశ ఏమిటో మార్గం ఏమిటో తెలియక ఎన్నటికీ గమ్యాన్ని చేరలేడు అని చెప్పినది ఎవరు? ఆప్షన్ ఏ డిడి భాటియా, ఆప్షన్ బి జేకే సూద్, ఆప్షన్ సి జాన్ డ్యూయి, ఆప్షన్ డి కార్లైల్. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ బిడి భాటియా. ఇక క్వశ్చన్ నంబర్ 26కి వచ్చేసరికి సైన్స్ పత్రికలు చదవడం, సైన్స్ వ్యాసాలు రాయడం సమాజంలో శాస్త్రీయ జ్ఞానాన్ని పెంపొందించడం ఈ విజ్ఞాన శాస్త్ర విలువకు చెందుతుంది అని అడుగుతున్నారు. ఆప్షన్ ఏ శాస్త్రీయ వైఖరి విలువ, ఆప్షన్ బి విరామకాల సద్వినియోగ విలువ, ఆప్షన్ సి నైతిక విలువ, ఆప్షన్ డి క్రమశిక్షణ విలువ. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి విరామకాల సద్వినియోగ విలువ. ఇది క్వశ్చన్ నంబర్ 27. విద్యార్థులకు ఒక పాఠ్యాంశాన్ని గురించి ప్రత్యక్షానుభవం కలిగించడానికి విద్యార్థులను పాఠశాల పరిసరాల్లోనికి తీసుకుని వెళ్ళడాన్ని ఇలా అంటారు. ఆప్షన్ ఏ వైజ్ఞానిక ప్రదర్శన, ఆప్షన్ బి క్షేత్ర పర్యటన, ఆప్షన్ సి విహారయాత్ర, ఆప్షన్ డి ఆడిటోరియం. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి క్షేత్ర పర్యటన. ఇక క్వశ్చన్ నంబర్ 28. క్రింది వానిలో సాంఘిక శాస్త్రం యొక్క సాధారణ ఆశయం కానిది అని అడుగుతున్నారు. ఆప్షన్ ఏ మానవ సమాజాన్ని గూర్చి తెలుపుట, ఆప్షన్ బి కోరదగిన శీల సంపదకు శిక్షణ ఇచ్చుట, ఆప్షన్ సి జాతీయ సమైక్యతను పెంపొందించుట, ఆప్షన్ డి విశ్వశాంతిని చేకూర్చుట. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి కోరదగిన శీల సంపదకు శిక్షణ ఇచ్చుట. ఇక క్వశ్చన్ నంబర్ 29. విద్యా లక్ష్యాలు ఎంతవరకు సాధించడం జరిగిందో తెలుసుకునే విధానమే మూల్యాంకనం అని నిర్వచించిన వారు ఎవరని అడుగుతున్నారు. ఆప్షన్ ఏ బైనింగ్ అండ్ బైనింగ్, ఆప్షన్ బి బిల్లార్డ్, ఆప్షన్ సి రాల్ఫ్ టైలర్, ఆప్షన్ డి కిల్ ప్యాట్రిక్. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి రాల్ఫ్ టైలర్. ఇక క్వశ్చన్ నంబర్ 30. విద్యార్థులు తన విధులను హక్కులను తెలుసుకోవడం, ఓటు హక్కును వినియోగించుకోవటం అనేవి ఈ విలువలకు చెందుతాయి. ఆప్షన్ ఏ ఉపయోగిత విలువలు, ఆప్షన్ బి సృజనాత్మకత విలువలు, ఆప్షన్ సి క్రమశిక్షణ విలువలు, ఆప్షన్ డి బౌద్ధిక విలువలు. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ ఉపయోగిత విలువలు. ఇవ్వండి అక్టోబర్ 9th మార్నింగ్ షిఫ్ట్ ఈవీఎస్ క్వశ్చన్స్. ఇంకా ఇలాంటి ప్రీవియస్ క్వశ్చన్స్ వీడియోస్ మీకు కావాలి అనుకుంటే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.